మాట్లాడు. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇది చూస్తేనే అర్థమవుతుంది గదా! ఐ మీన్ వీడియో థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది గదా! వీడియో దేని గురించి అని. రీసెంట్‌గా మా బాబుకి అంటే తెలియకుండా యాక్సిడెంటల్లీ ఎట్లనో టీత్ పోయిందనమాట. ఈ టీత్ ఇక్కడ చూడండి కనిపిస్తది ఇక్కడ. సో, ఇదే ఆ టీత్. ఇక్కడ దగ్గర 3 టీట్లు పోయా. దగ్గర ఇది. ఈ టీత్ అనమాట. సో, ఈ టీత్ పోయింది కాబట్టి మేము డాక్టర్‌కి కన్సల్ట్ అయినాం. అసలు యాక్చువల్లీ వితిన్ 10 మినిట్స్ టీత్ పడిపోయిన వితిన్ 10 మినిట్స్‌లో అయితే పెట్టొచ్చంట. అదే టీత్ కూడా పెట్టొచ్చని చెప్పారు. కానీ తను ఈ ఏజ్‌లో తను పెట్టించుకోడు. కాబట్టి మేము గూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. అండ్ అది కొంచెం పెయిన్ ఉంటది. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే, ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని అన్నారనమాట. సో, ఇన్ఫెక్ట్ అయిందంటే వెనకొచ్చే టీత్ పర్మనెంట్ టీత్ లైక్ మిల్క్ టీత్ ఇప్పుడు పోతుంది. సో, పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు అది కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అవుతదని కాదు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో, మేము గూడా లైట్ తీసుకున్నాం. లైక్ రానీలే పర్మనెంట్ టీతే రాని అని చెప్పి వదిలేసాము. యాక్చువల్లీ స్పేస్ మెయింటెనర్స్ పెడతారనమాట. సో, ఆ గ్యాప్ అనేది పళ్ళు అంటే కొంచెం ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ టీత్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి గదా! సో, ఆ గ్యాప్ అలానే మెయింటైన్ జేయడానికి స్పేస్ మెయింటెనర్స్ పెడదాము అని చెప్పారు. కానీ ఈయన రెడీగా లేడు. ప్లస్ నేను ఆలోచించింది ఏంటి అంటే, మా బాబు గురించి నాకు తెలుసు గాబట్టి, సో, హవి ఎలా అంటే ఎంతసేపు ఇలా పీకేయడం, ఇలా చేస్తాడని చెప్పి నేను వద్దులే అని చెప్పి అన్నాము. సో, డాక్టర్ ఏం చెప్పారంటే, ఫ్రీక్వెంట్‌గా స్కాన్ చేపిస్తే సరిపోతది. తెలుస్తది మనకి టీత్ వస్తుందా? లేదా? ఏంటి? అని తెలుస్తుంటది గదా! సో, ఫ్రీక్వెంట్ స్కాన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతది అని అనుకున్నాము. సో, అలానే టీత్ రానీలే పర్మనెంట్ టీత్ అలానే రానీయండిలే అని మేము లైట్ తీసుకున్నాం. స్పేస్ మెయింటైనర్ అది పెట్టకుండా. సో, అదేమైంది అంటే తనకి తొందరగా టీత్ దగ్గరకొచ్చేసిందనమాట. అంటే ఆ గ్యాప్ అనేది కొంచెం దగ్గరకయిపోయింది. సో, అలా అయితే ఏమైతదంటే టీత్ పైనన్నా వస్తది, లేకపోతే కింద పక్కన్నా వస్తది అనన్నారు డాక్టరు. సో, అందుకని మేము ఇంకేం చేసినాము అనంటే, ఇంక పెట్టిచ్చేద్దాము అని డిసైడ్ అయినాం. సో, మేము ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అయినాము అదంతా నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. తర్వాత డాక్టర్ స్కాన్ చేశారనమాట. స్కాన్ చేసి ఓకే. టీత్ పెడదాము అని అన్నారు. ఇంకా మేము కూడా పెట్టిచ్చేద్దాము అని అనుకున్నాం. సో, దానికోసం మెజర్‌మెంట్ ఇదంతా తీసుకుంటారు. అది ఎలా ఏంటి అని కూడా ఈ వీడియోలోనే చూస్తారు మీరు. సో, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఆర్టిఫిషియల్ టీత్ అంటే అది ఎలా ఉంటది అంటే లైక్ మా బాబుకి పెట్టిందయితే ఒక గ్లాస్ టైప్ ఉంది అది. దానికి ఇక్కడ సపోర్ట్‌కి ఈ మోలార్స్ ఉంటాయి గదా! వాటికి అటు ఇటు సపోర్ట్ ఇస్తారనమాట. ఆ టీత్ స్టాండ్ అవ్వడానికి. బేసికల్లీ మత్ ఇంజెక్షన్ ఇవ్వడము అట్లాంటివంతా ఏముండవనమాట. చిన్న పిల్లలకి జస్ట్ సపోర్ట్‌తో ఒక ఆర్టిఫిషియల్ టీత్ బెడతారు. సో, అలా పెట్టించుకున్నాము. ఇంకా కాపోతే ఇక్కడ ఏం జరిగిందంటే పెట్టించుకున్న ఒక 10, 10 డేస్ ఆర్ 15 డేస్ అనుకుంటా. అంతే నేను అనుకున్నట్టే ఇంకేం చేసినాడంటే ఇట్లా పీకడం ఇది చేసి దాన్ని తీసేసినాడు. అసలెంత స్ట్రాంగ్‌గా పెట్టినారో అయినా గాని అది తీసేసినాడనమాట. సో, అయి అసలు నేను భయపడి లేట్‌గా టీత్ పెట్టించిందే రీజన్ ఇదనమాట. అసలు నేను ఇంత లేట్‌గా టీత్ పెట్టించడానికి రీజనే ఈయన పీకేస్తాడని. కానీ లాస్ట్‌కి ఈయన అదే చేసాడు. బట్ మళ్ళీ సెకండ్ టైమ్ గూడా ట్రై చేసినామనమాట. సెకండ్ టైమ్ గూడా ట్రై చేసినాం. అండ్ సెకండ్ టైమ్ గూడా డాక్టర్ తీసుకొనెళ్ళి ఇది పెట్టి ఇచ్చారనమాట. కానీ ఏం చేస్తాం ఆయన పెట్టుకోవట్లేదు. లైక్ అసలైతే ఆ స్పేస్ మెయింటెనర్ చాలా ఇంపార్టెంట్. ఈయనకైతే కంపల్సరీ. ఎందుకంటే తొందరగా స్పేస్ క్లోజ్ అయిపోతుంది. ఆ టీత్‌కి సఫిషియెంట్ స్పేస్ ఉండట్లేదు. అది క్లోజ్ అయిపోతుంది. సో, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకి మళ్ళీ పెట్టినాము. అయినా గానీ మళ్ళీ ఆయన అది తీసేసినాడు. అది ఎలా తీస్తున్నాడో అర్థం కావట్లేదు. అంత స్ట్రాంగ్‌గా పెట్టి అంత చేసిన తర్వాత కూడా ఈయనకి పీకడానికి ఎలా వస్తుందో తెలీదు. కానీ ఇప్పుడు మళ్ళీ టీత్ ఇలా వచ్చిందనమాట. దీనికి ఇంకా ఇంకేమన్నా ఆలోచించాలి. లైక్ ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్ ఉంటదేమో ఆలోచించాలి. అసలు నాకు తెలిసి ఇంకో ఆల్టర్‌నేట్ లేదు. సో, అదనమాట. సో, డెంటల్ క్లినికొచ్చేసి ధనుషాస్ డెంటల్ కేర్. అండ్ నేను గూడా రీసెంట్‌గా మోలార్ టీత్‌కి క్యావిటీ, పుచ్చు పన్ను ఇది
స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఎక్కువ రాలేదు నాకు. ఇనీషియల్ స్టేజ్‌లోనే నేను చేయించుకున్నా. అండ్ టీత్ కూడా క్లీన్ చేయించుకున్నాననమాట. సో, డెఫినెట్‌లీ నేను మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఏ ఏ లైక్ మీకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు ఒకసారి విజిట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది చేసుకోవచ్చా? అది చేసుకోకూడదా? అని కూడా క్లియర్‌గా చెప్తారనమాట డాక్టర్ పిన్ టు పిన్. లైక్ ఏంటి ప్రాబ్లమ్? ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? అది అవసరం ఉందా? లేదా? అంటే ఇప్పుడు మీరు చేయించుకోవాలనుకుంటున్నారు. బట్ దాన్ని చేసుకునే అవసరం ఉందా? లేదా? గూడా చెప్తారనమాట. లైక్ ఆ! సరే పద పెట్టేద్దాం అన్నట్టు కాకుండా ప్రతీదీ మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు చేసుకోవాలనుకుంటే చేస్తారు. సో, నేనైతే డెఫినెట్‌గా రికమెండ్ చేస్తాను. సో, ఇదొచ్చేసి ఎక్కడుంది అంటే కొర్లగుంట జంక్షన్ పిల్లర్ నంబర్ 44. తిరుపతి అలిపిరి నుంచి సారీ కపిల్ తీర్థం నుంచి తిరుపతి బస్ స్టాండ్ రూట్ ఉంటుంది గదా! లీలమార్ సర్కిల్ క్రాస్ అయిన తర్వాత కొర్లగుంట జంక్షన్ దగ్గర పిల్లర్ నంబర్ 44 ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. ధనుషాస్ డెంటల్ కేర్. సో, నేను వాళ్ళ కాంటాక్ట్ నంబర్ గూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. డెఫినెట్‌గా అపాయింట్‌మెంట్ తీసుకొని మీరొకసారి విజిట్ చేయండి. మీకు గూడా చాలా నచ్చుతుంది డెఫినెట్‌గా. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో, నాకైతే చాలా నచ్చిందనమాట. సర్వీస్ మాత్రం చాలా బావుంది. సో, మీరు విజిట్ అయ్యి మీకెలా అనిపిచ్చిందో నాకు చెప్పండి. అండ్ ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళుంటే మీ కమెంట్ చేయండి. సో, అందరికి తెలుస్తుంది. అండ్ అన్నట్టు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానెల్.